ఇప్పుడు వీరబ్రహ్మం గారి మఠానికి బయలుదేరాం అనమాట. అక్కడ వెళ్ళే దారిలో మాది బండి కొంచెం పంచర్ అయిపోయింది, మా తుఫాన్ బండి. సో స్టెప్ని చేంజ్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్యాన్ దగ్గర ఆగి ఉన్నామన్నమాట. ఇక్కడేమో వచ్చేసి మొత్తం అన్ని చిన్న చిన్న కాకరకాయ చెట్లు ఉన్నాయి. మీకు అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇప్పుడు. అదిగో చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కాకరకాయలు ఉన్నాయో చిన్న చిన్నవి. ఇది కాకరకాయల చెట్టు. ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మేమేమో ఇప్పుడు ఊరు వెళ్తున్నాం కాబట్టి సో ఇవన్నీ చూడండి. ఇదే కాకరకాయల చెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యాన్ దగ్గర ఉన్నాం అనమాట. ఫస్ట్ టైం ఇక్కడ దగ్గరలోనే నిలబడి ఇలా వీడియో తీయడం. ఎప్పుడు చూడలేదు నేను. అది ఎప్పుడో దూరం నుంచి, మా ఊరు సైడ్ లేవు కదా ఇలాంటి ఫ్యాన్స్, ఎక్కడో దూరం నుంచి అయితే చిన్నగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు మేము డైరెక్ట్గా ఫ్యాన్ దగ్గరే ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇంత పెద్దగా ఉంటుందా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. బాయ్. అట్లా తొలింగ్ చిన్న చెప్పండి ఊరుకోండి, వాడికి అంజగాని చెప్పండి, వాడో చెప్తాను మంచిగా. మనం ఫస్ట్ సారి తీసిపోయినాడు. బ్రహ్మపతి కూడా అట్లా బ్యాండ్ రూట్ అది షాపులు ఉంటాయి చూడు, షాపులు అది డ్యామ్ లేదా కురుకోల్ డ్యామ్ మరి ఏంటి కడుగుతావు బల్లారం మాసంలో కూడా బాగుంటుంది. ఇప్పుడైతే భోజనాలు కావాలని చెప్పేసి లంచ్ టైం అయింది. భోజనాలు తినేసామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మాకు జర్నీ చేసి బాగా హెడేక్ వచ్చేసింది. సో వర్షం వస్తుంది పైన. మేము ఇప్పుడు వచ్చేసి టీ తాగడానికి వచ్చామన్నమాట. అక్కడ మధ్యలో నిలబెట్టి సో టీ స్టాల్ ఉంది, అక్కడ తాగడానికి వచ్చాము.
హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బ్రహ్మంగారు గుడి దగ్గరికి చేరుకున్నాం ఒక రూమ్ తీసుకుని. సో మార్నింగే లేచి దర్శనానికి వెళ్దామని చెప్పేస్తే మొత్తం ఫుల్ వర్షం వస్తుంది. చూడండి చాలా వర్షం ఉంది. ఎప్పుడు దర్శనం అవుతుందో ఏమో తెలియదు. చాలా వర్షం చేయలేమో అర్థం కావట్లేదు. ఎప్పుడు దర్శనం అవుతుందో ఏమో. దేవుడికే తెలుసు. నేను ఎలా హాయ్ చెప్పు. ఇక్కడ ఎప్పుడు పీఠాభిషేకం చేస్తారు. దర్శనం అయిపోయింది. ఫుల్ వర్షం వస్తుంది. ఇదే కొత్త దేవానికి అది వచ్చేసి వీరబ్రహ్మేంద్ర